అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. నిర్మాత ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు తెలంగాణను అవమానించేలా చేసిన చిల్లర కామెంట్స్, వెకిలి మాటలు ఇప్పుడు తెలంగాణ ప్రజలను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. సోషల్ మీడియాలో ప్రస్తుతం దిల్ రాజు కామెంట్స్ వైరల్గా మారుతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఆ ఈవెంట్లో దిల్ రాజు ఈ కామెంట్స్ చేశారు. తెల్ల కళ్ళు మటన్ ఉంటే చాలు తెలంగాణ వాళ్ళు వైబ్ చేస్తారు అంటూ దిల్ రాజు ఇచ్చిన కామెంట్స్ ఇప్పుడు ప్రస్తుతం వైరల్గా మారుతున్నాయి. ఆంధ్రాలో సినిమాకు వైబ్ ఇస్తారంటూ దిల్ రాజు మాట్లాడారు. ఇక దిల్ రాజు కామెంట్లపై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. తెలంగాణ ప్రజల్ని అవమానించేలా దిల్ రాజు చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్గా మారుతున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి సినిమా ప్రమోషన్ సందర్భంగా దిల్ రాజు ఈ వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దిల్ రాజు తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రజల ఆగ్రహానికి కారణంగా మారుతున్నాయి. వెంకటేష్ హీరోగా నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లో గ్రాండ్గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఇక ప్రమోషన్స్లో భాగంగా ట్రైలర్ను లాంచ్ చేసి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే ఇక ఈవెంట్లో నిజామాబాద్లో మాట్లాడిన ఆయన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల జనాలు సినిమా పైన చూపే ఆసక్తి గురించి షాకింగ్ కామెంట్ చేశారు. తెలంగాణలో సినిమాలు తక్కువ కాబట్టి జనాల నుంచి రియాక్షన్స్ తక్కువ వస్తుందని తాను డైరెక్టర్కి చెప్పాను. అదే ఆంధ్రాకు వెళ్తే సినిమాకు మంచి వైబ్ ఇస్తారంటూ దిల్ రాజు పేర్కొన్నారు. నిజామాబాద్లో తెల్లకల్లు మటన్ను జనాలు ఆ రేంజ్లో ఇష్టపడతారంటూ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో సినిమాకు వైబ్ ఇస్తే మన దగ్గర మాత్రం తెల్లకల్లు మటన్కు వైబ్ ఇస్తారంటూ దిల్ రాజు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దిల్ రాజు తాజా వ్యాఖ్యలతో తెలంగాణ ప్రజలు తినడానికి తాగడానికి మాత్రమే ప్రాధాన్యతనిస్తారంటూ వేదిక మీద చెప్పిన దిల్ రాజు తెలంగాణను అవమానించారంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమాలను ఆదరించాలంటే ఆంధ్రప్రదేశ్లో ఆదరించాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సినిమాలంటే వైబ్ ఉంటుందంటూ దిల్ రాజు చేసిన వ్యాఖ్యలతో మండిపడుతున్నారు. సినిమాలు ఏవైనా తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరూ చూసి ఆదరిస్తేనే సక్సెస్ అవుతాయని, అటువంటిది తెలంగాణ తెల్లకల్లు మటన్కు ప్రాధాన్యత ఇస్తారంటూ చెప్పడం తెలంగాణ కల్చర్ను అవమానించడమేనంటూ దిల్ రాజు వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ప్రస్తుతం దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ దిల్ రాజు ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. మా వాళ్ళకి సినిమా కంటే మన దగ్గర సినిమాలు ఇవన్నీ తక్కువ కాబట్టి మీ దగ్గరికి వెళ్ళి రియాక్షన్ అదే తక్కువ వస్తుందని మా డైరెక్టర్ చెప్పా. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు, మన దగ్గర అయితే తెల్లగల్లికి మటన్కి వైబ్ ఇస్తాం. మా వాళ్ళకి సినిమా కంటే మన దగ్గర సినిమాలు ఇవన్నీ తక్కువ కాబట్టి మీ దగ్గరికి వెళ్ళి రియాక్షన్ అదే తక్కువ వస్తుందని మా డైరెక్టర్ చెప్పా. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు, మన దగ్గర అయితే తెల్లగల్లికి మటన్కి వైబ్ ఇస్తాం. మా వాళ్ళకి సినిమా కంటే మన దగ్గర సినిమాలు ఇవన్నీ తక్కువ కాబట్టి మీ దగ్గరికి వెళ్ళి రియాక్షన్ అదే తక్కువ వస్తుందని మా డైరెక్టర్ చెప్పా. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు, మన దగ్గర అయితే తెల్లగల్లికి మటన్కి వైబ్ ఇస్తాం. రైట్, పూర్తిగా తెలంగాణను అవమానించేలా దిల్ రాజు చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్గా మారుతున్నాయి. సినిమా కంటే తాగుడుకు తినుడుకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు, తెల్లకల్లు మటన్ ఉంటే చాలంటూ తన సినిమా ప్రమోషన్ సంబంధించి దిల్ రాజు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు పూర్తిగా దిగజారుడు వ్యాఖ్యలుగా తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురవుతున్నాయి. తెలంగాణ ప్రజలను అవమానించడమేనంటూ తెలంగాణ వాదులు మండిపడుతున్న పరిస్థితి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ కామెంట్స్ వైరల్గా మారుతున్నాయి. తెలంగాణ కల్చర్ని దిల్ రాజు అవమానించారంటూ మండిపడుతున్నారు తెలంగాణ వాదులు. సోషల్ మీడియాలో ఈ కామెంట్స్ వైరల్గా మారుతుండడంతో ప్రస్తుతం దిల్ రాజు దీనికి సంబంధించి ఏం చెప్తారనేది ఆసక్తికరంగా మారుతుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఈవెంట్లో దిల్ రాజు నిజామాబాద్లో జరిగిన ఈవెంట్లో ఈ కామెంట్ చేశారు. ఎస్, మా కొలీగ్ రవిచంద్ర జాయిన్ అవుతున్నారు. రవిచంద్ర, దిల్ రాజు చేసిన కామెంట్స్ వింటున్నాం. ముఖ్యంగా తెలంగాణలో సినిమాకి అంత వైబ్ ఉండదు, తాగడానికి తినడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారంటూ వెకిలి నవ్వులు నవ్వుతూ వెకిలి మాటలు మాట్లాడిన సందర్భాన్ని చాలామంది ఆగ్రహానికి గురవుతున్నాయి. సో ఎట్లాంటి చర్చ జరుగుతుంది? తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు తెలంగాణ వాదుల మనోభావాలు దెబ్బతిన్నాయని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రాంత ప్రజలని కించపరుస్తూ మాట్లాడాడు, ఆయన ఆంధ్ర ప్రజలను పొగిడాడు అనేది ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ వాదులు చేస్తున్న ఆరోపణ. ఇది తెలంగాణ సంస్కృతిలో భాగంగా తెలంగాణ వాళ్లకు
పిల్లకళ్ళు అలాగే మటన్ అంటే ఒక వైబ్ వస్తుంది అనేది దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు. అలాగే సినిమా అంటే ఆంధ్ర వాళ్లకు ఒక వైబ్ ఉంటది అనేది అది 100% ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే సినిమా పరిశ్రమకు సంబంధించి సినిమాలంటే ఆంధ్ర ప్రాంత ప్రజలకు చాలా ఇష్టము. సినిమాకి ప్రాణం పెడతారు అనేది మనం గత 80 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రని ఒకసారి పరిశీలించినట్లయితే అర్థం చేసుకోవచ్చు. అలాగే కలెక్షన్స్ రూపంలో కూడా సినిమాకి 100 రూపాయలు వస్తే అందులో దాదాపుగా 60 రూపాయలు పైగా ఆంధ్ర ప్రాంతం నుంచే కలెక్షన్ వస్తుంది అనేది సినిమా పరిశ్రమ నుంచి పరిశ్రమలో ఉన్న ప్రముఖులందరూ కూడా చెప్తారు, విశ్లేషకులు అందరూ చెప్పామంట. సో ఇది దృష్టిలో ఉంచుకొని దిల్ రాజు చేసిన వ్యాఖ్యల్ని మాత్రం అర్థం చేసుకోవాలి అనేది దిల్ రాజు చెప్తానమాట. ఆంధ్ర ప్రజలకు సినిమా అంటే ఒక వైబు, ఒక ప్రాణము. అలాగే మనకు తెలకల్లు మటన్ అంటే ఒక వైబ్ వస్తుంది తెలంగాణ ప్రాంత ప్రజలకు అనేది. సో ఆయన తెలంగాణ వాసి అయ్యుండి కూడా తెలంగాణ ప్రజలను ఎందుకు కించపరుస్తాడు అనేది దిల్ రాజు చేస్తున్న వ్యాఖ్యలు. సో దీన్ని తెలంగాణ ప్రాంత ప్రజలు అపార్థం చేసుకుంటున్నారా లేదా కావాలని దాన్ని రాజకీయం చేసి విమర్శలు చేస్తున్నారా అనేది మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. రైట్, ఎస్, థ్యాంక్ యూ రవిచంద్ర. సో వెంకటరమణారెడ్డి అలియాస్ దిల్ రాజు, దిల్ సినిమాతో పేరు మార్చుకున్నారు దిల్ రాజు వెంకటరమణారెడ్డి. డిస్ట్రిబ్యూటర్గా, సినిమా నిర్మాతగా తెలంగాణలో సినిమా బిజినెస్ని బాగా పెంచుకున్నాడు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రజలంటే ఆయనకు చాలా చులకనగా కనబడుతోంది. తెల్ల కళ్ళు మటన్ ఉంటే చాలంట. ఆయన సినిమాల్ని గొప్పగా ఆదరిస్తే గొప్పవాళ్ళు, లేదంటే తాగుబోతులు, తిండిబోతులు అంటూ ముద్ర వేస్తున్నారు దిల్ రాజు. ఎస్, వెంకటరమణారెడ్డి, నిజామాబాద్ చెందిన వెంకటరమణారెడ్డి ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో వెలుగుతున్నారు. డిస్ట్రిబ్యూటర్గా, నిర్మాతగా, అగ్ర నిర్మాతగా ఎన్నో మంచి మంచి సినిమాలకు అగ్ర నిర్మాతగా వ్యవహరించారు. కానీ దిల్ రాజుకి ఏమైంది? ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు? ఒక ప్రాంత ప్రజల గురించి మాట్లాడే ముందు, ఒక ప్రాంత ప్రజల కల్చర్ గురించి, మనోభావాలు దెబ్బతింటాయని మాట్లాడే ముందు కనీసం నోరు అదుపులో పెట్టుకోవాలి. ఆ మాటలు మాట్లాడే ముందు ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో దిల్ రాజుకు బహుశా తెలిసి ఉండదు. తెలిసే మాట్లాడారా లేదా చులకనగా కావాలని తెలంగాణ కల్చర్ గురించి ఇలా మాట్లాడారా? మొత్తం మీద ఈ వ్యాఖ్యల గురించి అయితే తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. వెంకటరమణారెడ్డి వ్యాఖ్యలతో ప్రస్తుతం ఒక హాట్ టాపిక్గా మారింది. ఎఫ్డీసీ చైర్మన్గా కూడా ఆయన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు. తెలంగాణలో అనేక సినిమాలకు బిజినెస్ చేశారు. మరి ఇన్ని రోజుల పాటు వెంకటరమణారెడ్డి అలియాస్ దిల్ రాజు చేసిన సినిమాల బిజినెస్ తెలంగాణలో జరగలేదా? తెలంగాణలో డబ్బులు పోగు చేసుకోలేదా? సంపాదించలేదా? కేవలం అంటే ఇక్కడ ప్రాంతాల మధ్య ఎందుకు ఒక ప్రాంత వాసుల్ని తాగుబోతులుగా, తిండిబోతులుగా ఆయన చేసిన వ్యాఖ్యల మర్మం ఏంటి? ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు? యాదృచ్ఛికంగా ఫ్లోలో భాగంగా వచ్చిందా? ఆ కామెంట్ చేసిన తర్వాత ఆయన నవ్వే వెకిలి నవ్వులు, చేసే చిల్లర కామెంట్స్ ప్రస్తుతం వైరల్గా మారుతున్నాయి. దిల్ రాజు చేసిన కామెంట్స్ ఒక రకంగా తెలంగాణ ప్రజల్ని నొప్పించాయని చెప్పాలి. తెలంగాణ వాదులంతా మండిపడుతున్నారు. తెలంగాణ కల్చర్ని ఆయన కించపరిచారంటూ మండిపడుతున్న పరిస్థితి. నిజంగా అగ్ర నిర్మాతగా సినిమా ఇండస్ట్రీలో ఆయన గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఆయన పేరులోనే దిల్లు పెట్టుకున్నాడు. కానీ ఆ దిల్లున్నట్టుగా కనబడతలేదు. దిల్ రాజు పూర్తిగా ఇంకొకరి మనోభావాలు నొప్పించేలా చేసిన ఈ కామెంట్స్ చాలా ఇబ్బందికరంగా పరిణమించిన పరిస్థితి. ప్రస్తుతం ఆయన ఎఫ్డీసీ చైర్మన్గా కూడా ఉన్నారు. వెంకటరమణారెడ్డి అలియాస్ దిల్ రాజ్ తెలంగాణను అవమానించేలా చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రస్తుతం వైరల్గా మారుతున్నాయి. సంక్రాంతికి వస్తున్న సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా వెంకటరమణారెడ్డి అలియాస్ దిల్ రాజ్ ఈ కామెంట్ చేశారు. తెల్ల కళ్ళు మటన్ ఉంటే చాలట, తెలంగాణ వాళ్ళు వైబ్ ఇస్తారట. తెలంగాణ వాళ్ళు తెల్ల కళ్ళు మటన్ ఉంటే దానికి వైబ్ ఇస్తారు, ఆంధ్రాలో మాత్రం సినిమాకి వైబ్ ఇస్తారు. మరి ఇన్ని రోజులు సినిమా బిజినెస్ తెలంగాణలో చేసిన ఈ పంపిణీదారుగా ఉండి డిస్ట్రిబ్యూటర్గా, నిర్మాతగా ఎదిగిన వెంకటరమణారెడ్డి అలియాస్ దిల్ రాజుకు తెలియదా? ఎందుకు ఒక ప్రాంత కల్చర్ని, ఒక ప్రాంత వాసుల్ని అవమానిస్తూ వెకిలి మాటలు, చిల్లర కామెంట్ చేసే ముందు కొంత ఆలోచించాల్సిన అంశం. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ వివాదాల్లో చిక్కుంటుంది. సినిమా ఇండస్ట్రీ ఇప్పటికే అనేకమైనటువంటి వివాదాల్లో చిక్కుకొని లేనిపోని అలజడికి కారణమవుతుంది సమాజంలో. మళ్ళీ దిల్ రాజు చేసిన ఇట్లాంటి కామెంట్స్ ఏం జరగబోతుంది? తెలంగాణ వాదులకు మండిపాటుకు గురవుతున్నారు, ఆగ్రహానికి గురవుతున్నారు. నిజంగా తెలంగాణ కల్చర్ని అవమానించినట్టుగా భావిస్తున్నారు. ఆంధ్రాలో సినిమాకు వైబ్ ఉంటుంది, కానీ తెలంగాణలో తాగుడు తిండుకు ప్రాధాన్యత ఇస్తారు. అంటే ఇండైరెక్ట్గా ఆయన చేసిన కామెంట్స్
ఏ రకంగా ఉన్నాయో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. సో దిల్ రాజు కామెంట్స్ పై ప్రస్తుతానికైతే తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. మరి దీనిపై దిల్ రాజు ఎట్లాంటి రియాక్ట్ అవుతారనేది వేచి చూడాల్సింది. ఇస్తారు మా వాళ్ళకి సినిమా కంటే మన దగ్గర సినిమాలు ఇవన్నీ తక్కువ కాబట్టి మీ దగ్గరికి వెళ్ళి రియాక్షన్ అదే తక్కువ వస్తుందని మా డైరెక్టర్ చెప్పా. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు, మన దగ్గర అయితే తెల్లగల్లికి మటన్కి వైబ్ ఇస్తాం. మా వాళ్ళకి సినిమా కంటే మన దగ్గర సినిమాలు ఇవన్నీ తక్కువ కాబట్టి మీ దగ్గరికి వెళ్ళి రియాక్షన్ అదే తక్కువ వస్తుందని మా డైరెక్టర్ చెప్పా. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు, మన దగ్గర అయితే తెల్లగల్లికి మటన్కి వైబ్ ఇస్తాం. మా వాళ్ళకి సినిమా కంటే మన దగ్గర సినిమాలు ఇవన్నీ తక్కువ కాబట్టి మీ దగ్గరికి వెళ్ళి రియాక్షన్ అదే తక్కువ వస్తుందని మా డైరెక్టర్ చెప్పా. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు, మన దగ్గర అయితే తెల్లగల్లికి మటన్కి వైబ్ ఇస్తాం. సార్ ఇంకా చెయ్యి నొప్పి కాలు నొప్పి ఏంటి సార్? 5 రూపాయలకే మన శాస్త్రీ బాంబు దొరుకుతుంటే. శాస్త్రీ బాంబ్ 5 రూపాయల ప్యాక్ లో రిలీజ్ అయిందని అందరికీ తెలుసండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.